కీలకం. ఏరులైన రోడ్లు ఇక నీకు దండం పెడితే. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయత్ నగర్ సమీపంలో నిలిచిన వరద మొత్తం ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉందా రోడ్ అది. సో ఆ రోడ్డు వచ్చే క్రమం నేను అదే చెప్తున్నా. మున్సిపల్ ఇది వారి మున్సిపల్ పరిధిలో ఉన్నాయి కదా. 10 ఏళ్ళు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా. రోడ్ల మీద నీళ్లు పోకుంటానో అంటే నీళ్లు అడ్డం రాకుండానో పెరగకుండానో ఇవన్నీ అప్పుడు తీసుకున్న చర్యలు ఉంటే ఇవాళ జరిగేది కావు. ఇంకోటి పరిధికి మించిన వానలు రావడం ఒకేసారి. అదే 2-3% పెరిగితే అప్పటికప్పుడు అనుకోడు ఒకేసారి 5%, 8% వర్షాలు పడడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి అంతేనా. ఆకలి తీరింది, ఆసరి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో 95% మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలే. వారిలో అధిక శాతం ఉదయం ఏమి తినకుండానే బడులకు హాజరవుతున్నారు. రాత్రి ఎప్పుడో తిన్న తిండి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఖాళీ కడుపుతో ఉండాలంటే పెద్దలకే కష్టం. ఇక చిన్నపిల్లలు తట్టుకోగలరా? సరే, ఒకటి ఏంటంటే ఇలా ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా ఏదో పురుగులు పడ్డ అన్నం, బొద్దికలు పడ్డ చారు, ఈగలు దోమలు పడ్డ కూరలు అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఏమైనా సరఫరా చేస్తుందా మరి సర్కారు? నేను ఏమంటున్నా, ఒక దగ్గర ఒక వంట పని చేసిన తప్పుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వానికి అంటకట్టడం కాదు. వంట చేయాల్సింది ప్రభుత్వం కాదు కదా. ఆ ప్రభుత్వం నియమించిన వంట మనిషి చేయాలి. ఆ వంట మనిషిని అబ్జర్వ్ చేయాల్సిన వార్డెన్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు. వాళ్ళు చేసిన తప్పది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వండేలో అంటే అన్నంలో బల్లి పడినది లేకపోతే ఇంకో పప్పులో ఈగ పడ్డది అనేది వంట మనుషులు జరిగించే మిస్టేక్. వాళ్ళ జాగ్రత్త తీసుకుపోవడం జరిగింది. సో 100% ఇది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి సంబంధించిన మెస్ చార్జెస్ పెంచినాం, 40% పెంచినాం. 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? నాప్కిన్స్ ఇచ్చినాం. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నాకు తెలిసి 20 సంవత్సరాల తర్వాత వీళ్ళకి డైట్ ఛార్జీలు పెంచారు, 40% పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా పేదలకు ఇది ఉంది కదా. 99% మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలు చెందిన వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ 3 వర్గాల గురించి ఆలోచిస్తుంది. మిగతా రాజకీయ పార్టీతో పోల్చుకుంటే 90% కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో ఇందిరామ ఇల్లు కట్టించింది, ఇప్పుడు మన ఊళ్ళకి పోతే ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఇందిరామ గారి పేరుతో ఇల్లు కట్టిస్తున్నాం. ఇవి కూడా మళ్ళీ 50 ఏళ్ళకి ఆనవాళ్ళకి గుర్తిస్తాయి. ఈ అభివృద్ధికి నిర్వచనము, అభివృద్ధికి సూచన అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా పల్లె పాఠశాల గుండె వేగమాయనో, వేగమయ్యా గుండె ఆగిపోవునేమో, మాట రాక మా తల్లి మూగబోవునేమో. ఎవరు? చదువులమ్మా, చదువుల బడి. అయితే పాపం ఒక బాత్రూమ్ చక్కగా లేవు, ఆ ఊడ్స్తోడు గతి లేడు. అసలు ఆ రూమ్లలో అంతా బలిపత్తరా దయ్యం పడుతుంది సర్కారు వాళ్ళ. ఇప్పటికి కూడా నీకు చూపిస్తా. మరి ఇప్పుడు ఏమన్నా మరి రేవంత్ వచ్చినాక ఏమన్నా గది ఏమన్నా మార్పు ఏమన్నా మొదలు అయ్యిందా? ఇది చదవండి. ఇంకోటి తాత, ఇంకోటి ఇప్పుడు సర్కారు బళ్ళు కాదని ప్రైవేట్ స్కూళ్ళకు ఉరుకులు పెడుతున్నారు జనాలు. ఇది కాదా? మరి ఎట్లా? ఇప్పుడు సర్కారు బళ్ళకు కొన్ని బళ్ళు మూతపడే కాలం వచ్చింది. సర్కారు బళ్ళల్లో 5-6 పిల్లలు ఉంటే 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికి నేను చూపిస్తా కొన్ని బళ్ళల్లో ఎట్లా ఈ మార్పు ఎట్లా రావాలి. ఒక పిల్లలు సర్కారు బళ్ళల్లో పోతట్టుగా పిల్లలు ఎట్లా పోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి సర్కారు బళ్ళకి ఎట్లా పోవాలి పిల్లలు? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నిర్ణయం. నీ పిల్లల భవిష్యత్తు నువ్వే నిర్మించుకోవాలి. నువ్వు 10,000 ఉద్యోగం చేసి ₹1,00,000 ఫీజు కట్టి నువ్వు ఆర్థికంగా చిట్లు పోయి ఇబ్బంది పడడం కంటే నీ ఇంటి పక్కన ఉన్న నీ ఊళ్ళో ప్రభుత్వ స్కూల్కి పిల్లలకు పంపించి ప్రభుత్వం ద్వారా మంచి ఉపాధ్యాయులను పెట్టించుకో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించుకో. ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు కొన్ని మూలపడున్నాయి చేసినంటే ఏమన్నా ఇద్దాము అంటే పిల్లలు మీరు 5 మంది పిల్లలు ఉండే 5 మంది పిల్లలకి ఏం చేయగలుగుతాము? ఇద్దరే ఉండు. నేను ఏమంటున్నాంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ప్రభుత్వ బలినే చదువుకోరు. ఆర్కే నారాయణ కూడా ప్రభుత్వ బలినే చదువుకోరు. ప్రభుత్వ బలే చదువుకున్న అంతమంది మేధావులు కనిపించినాక అబ్దుల్ కలాం కూడా మరి మీరెందుకు ప్రైవేట్ బలే ఉరుకుతారు? సో నా ఆర్థిక వనరులు ఒక పని చేయరాదు మీరు. ఇప్పుడు నీ కాడ కుచ్చనాలు గులగుల అంటున్నాయి కాబట్టి ప్రైవేట్ బలే కురుకుతున్నావు అంతేగా. ఇప్పుడు పైసలు లేని వాళ్ళు ఎటుబడి సర్కారు బడే అంటాడు. కుచ్చనాలు గులగుల పెడుతున్నాయి కాబట్టి జేబు నిండా అవి మంచిగా లటలట అంటున్నాయి కాబట్టి ఉరుకుతున్నావు. అయిన దానికి మరి నీకు సర్కారు పథకాలు ఎందుకు? సర్కారు పథకాలు
నిరుపేదోనికే పేదోనికే పోవాలి, సర్కారు పథకాలు ప్రైవేటు స్కూళ్ళలో చదివేటోళ్ళకు బంద్ చేయాలి అనేది ఒక దిశగా రాదు. అది కాదు నేను ఏమంటున్నంటే సర్కారు పథకాలు ఎట్లయితే తీసుకున్నా ఆ పథకాలలో ఈ చదివే ముఖ్యమైనది. నీకు అన్ని ఇచ్చే పథకాలలో చదివే ముఖ్యమైనది. నువ్వు చదువుకు పంపించమంటున్నా నేను. 100 మంది పిల్లలుండి మంచి టీచర్లు లేరంటే ప్రభుత్వం పెడుతుంది కావాల్సిన మెజార్టీ ప్రకారం. 5 మంది పిల్లలకు టీచర్లు పెట్టాలి, వనరులు ఇవ్వాలంటే ఇబ్బందే కదా. అందుకే నేనేమన్నా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి నువ్వు ఆర్థికంగా చిట్లు పోయి ఇబ్బంది పడడం కంటే ప్రభుత్వ స్కూళ్ళకి రండి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి 250 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు? పేద పిల్లల కోసం కాదా? ఉన్నాయి కదా. జనాలకు నమ్మకం ఎందుకు అంటే సర్కారు బలకపోతే చదువు రాదు, ప్రైవేట్ బయలుపోతే చదువు వస్తుంది అనేది. నేను ఏమంటున్నా, ప్రెస్టేజ్ ఇష్యూ లెక్కనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు రేవంత్ రెడ్డి గారు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ మేధస్సుని ఎట్లా కొలుస్తావు? దేంతో కొలుస్తావు? ఇంతకు మించిన మేధస్సు ఇంకేమైనా కనిపిస్తుందా నీకు? మీకు ఏమైనా కనిపిస్తుంది? నేనేమంటున్నా, జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వారి స్వయాన చెప్పారు, తెలుసు, అందరికి తెలుసు. అంటే జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివితే ముఖ్యమంత్రి కూడా కావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఎగ్జాంపుల్ ఉంది కదా. ఎందుకు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో పంపించవు? వారికి ఉండదా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా పిల్లలు వస్తే నేను ఎక్కువ చేయాలని ఉండదా? ఆదర శాతం పెరిగింది, పౌష్టికారం అందించరు. ఇంతకించి నిదర్శనమే ఉంటది. పేరెంట్ గా ప్రెస్టేజ్ ఇష్యూకి పోయి నా ఆర్థిక వనరుల విషయం నేను వేరు, నీ ఆర్థిక వనరుల విషయం. నిజంగా నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పోతే మొన్ననే 11,000 టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినాం, ఇంకా ఇస్తామని చెప్పారు బట్టి విక్రమ